సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకి గూగుల్ అఫీషియల్ గా ఆగస్ట్ 12th అయితే మేడ్ బై గూగుల్ 2026 ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ ఈవెంట్ లో మనకి పిక్సెల్ 11 సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. దాంతో పాటు ఈసారి పిక్సెల్ సిరీస్ లో కూడా మనకైతే ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే ఉండబోతుంది. సో ఇంక ఈ లాంచ్ ఈవెంట్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇది గూగుల్ అయితే కండక్ట్ చేస్తుంది అఫీషియల్ గా. అండ్ ఆగస్ట్ 12th అయితే మనకి న్యూయార్క్ లో అయితే జరగబోతుంది. సో ఈ ఈవెంట్ లో అయితే మనకి మొబైల్స్ అండ్ వాచెస్ అయితే లాంచ్ చేస్తారు కదా. సో ఆ రోజు లాంచ్ అయిన వెంటనే అయితే మనకి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో మీరు ఎవరైనా ప్రీ ఆర్డర్ చేయాలనుకుంటే ఆగస్ట్ 12th అయితే రెడీగా ఉండండి. అండ్ అవి లాంచ్ అయిన 1 week కే మనకైతే మాక్సిమం సేల్ లోకి అయితే వచ్చేస్తాయి. సో ఇంకా పిక్సెల్ 11 డిజైన్ గురించి కనుక మాట్లాడుకుంటే డిజైన్ లో పెద్ద చేంజెస్ ఏం కనబడకపోవచ్చు మనకి. గూగుల్ తన ఐకానిక్ కెమెరా బార్ అయితే కంటిన్యూ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఫోన్ యొక్క డిస్ప్లే బెజల్స్ అయితే కొంచెం తగ్గుతాయి. ఇంకా దీంట్లో మనకి కొత్త కలర్స్ అయితే యాడ్ చేస్తారు, కొంచెం అట్రాక్టివ్ గా అయితే కనబడతాయి. సో ఇంకా మెయిన్ గా పర్ఫార్మెన్స్ కోసం కనుక మాట్లాడుకుంటే మనకి కొత్త చిప్ సెట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. అదే మనకి టెన్సర్ G6. దీని వల్ల మనకి ఫోటోగ్రఫీలో, AI ప్రాసెసింగ్ లో, బ్యాటరీ ఆప్టిమైజేషన్ లో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ టెన్సర్ G6 అయితే. ఇంకా దీని వల్ల మనకైతే ఓవరాల్ గా ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ మారిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కెమెరా అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. పిక్సెల్ ఫోన్స్ అనగానే మాక్సిమం అందరికి గుర్తొచ్చేది వీళ్ళ యొక్క స్టాక్ UI. ఇంకా సెకండ్ గుర్తొచ్చేది కెమెరా గురించి. ఇంకా కెమెరాలో కనుక చేంజెస్ చూసుకున్నట్లయితే సో ఈసారి కూడా మనకి AI ఫోటోగ్రఫీ మీద అయితే వీళ్ళు ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నారు. సో దీని వల్ల మనకైతే బెటర్ నైట్ షాట్స్ వస్తాయి, పోర్ట్రైట్స్ ఇంప్రూవ్ చేస్తారు, జూమ్ ప్రాసెసింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ వీడియో స్టెబిలైజేషన్ అయితే ఇంప్రూవ్ చేస్తారు. ఇంకా దీంట్లోనే మనకి AI ఇమేజ్ ఎడిటింగ్ కూడా తీసుకురావచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని మనమైతే పిక్సెల్ 11 సిరీస్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీంట్లో వచ్చే కొత్త ఫీచర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందు పిక్సెల్ ఫోన్స్ లో కెమెరా బార్ లో టెంపరేచర్ సెన్సర్ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని అయితే రిమూవ్ చేసేసి దాని ప్లేస్ లో పిక్సెల్ గ్లో అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి ఒక మంచి విజువల్ ఇండికేటర్ అయితే పనిచేస్తుంది. దీంట్లోనే మనకైతే ఛార్జింగ్ ఇండికేషన్స్ కానీ, నోటిఫికేషన్ అలర్ట్స్ కానీ, అలారం కి, కాల్స్ కి ఇలాంటి వాటికి అయితే ఇండికేటర్ అయితే పనిచేస్తుంది. సో ఇది మనకి RGB లైట్ తో వస్తుంది. సో దట్ మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి పిక్సెల్ 11 సిరీస్ లో పెద్ద మొబైల్స్ అంటే ప్రో గానీ, ప్రో ఎక్సెల్ గానీ మొబైల్స్ కోసం కనుక మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడులాగే ప్రో మోడల్స్ లో మనకైతే బేస్ మోడల్స్ కన్నా బెటర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అంతేకాకుండా డిస్ప్లేస్ అయితే కొంచెం లార్జర్ గా ఉంటాయి. ఇంకా దాంట్లో మనం అయితే ఎక్స్ట్రా AI ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఇంకా దీంట్లో మేజర్ ఫోన్ కనుక చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ ఫోన్. ఈ సిరీస్ తోనే పిక్సెల్ 11 Pro ఫోల్డ్ అయితే తీసుకురావచ్చు. సో దీని మీద వచ్చిన లీక్స్ ప్రకారం అయితే మనకి ఇది ఇంకా తిన్ గా అయితే అవబోతుంది. పాత ఫోల్డ్ మొబైల్స్ కన్నా కొంచెం తిన్ గా అయితే చేయొచ్చు. కెమెరా మోడల్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి రీడిజైన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎప్పుడులాగే దీంట్లో అయితే మల్టీ టాస్కింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ గేమింగ్ కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో వీటి యొక్క ప్రైసింగ్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే మనకి ఆగస్ట్ 12th ఇది లాంచ్ అయిన తర్వాత అయితే మనకి ప్రైజింగ్స్ అయితే తెలుస్తాయి. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం అండ్ దీని ప్రైజింగ్స్ అయితే చూద్దాం. సో ఈ పిక్సెల్ 11 సిరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ సిరీస్ లో ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ లో చెప్పండి. వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.